హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబక్కాలాక్స్కి. ఇవాళ ఏంటంటే ఒక 4-5 మాటలు చెప్పుకుందాం. మనల్ని మనం ఎలా మార్చుకోవాలి, మనల్ని మనం మెరుగుపరుచుకోవాలి. మెరుగుపరుచుకోవడం అంటే ఏదో బంగారం వెండి సామాన్లు ఇతర సామాన్లు మెరుగుపరచుకోవడం కాదు. అంటే అవి ఎలా మెరుగుపెడతామో మన బుద్ధుల్ని, మన మనస్తత్వాల్ని, తర్వాత మన బాడీని కూడా అలా మెరుగుపరుచుకుందికి కొన్ని టిప్స్, ఒక 5-6 పాయింట్స్ చెప్తాను. స్కిప్ చేయకుండా వినండి. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి, మర్చిపోకండి కామెంట్లోని. ఫస్ట్ ఏంటంటే మన శరీరాన్ని మనం ఫిట్గా ఉంచుకోవాలి. ఫిట్ అంటే ఏమిటి, ఇలా టైట్ బట్టలు వేసేసుకొని ఫిట్గా ఉంచుకోవడమా, ఇది కాదండి. ఫిట్గా అంటే మన బాడీని ఎప్పుడు కూడా మంచి ఆరోగ్యకరంగా ఉంచుకోవాలి. అది ఎలాగ ఫస్ట్ వస్తుంది? ఫస్ట్ మన బాడీకి ఎక్సర్సైజ్ ఉండాలి ఎప్పుడు కూడాను. ఏదో తినేసామా, లేచామా, కూర్చున్నామా కాదు. కంపల్సరీగా బాడీకి ప్రతిరోజు కూడా మంచి ఎక్సర్సైజ్ ఉండాలి. 45 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయాలి. చేస్తే బాడీ ఫిట్ వస్తుంది. దీనికి చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, మధ్య వయస్కుల ఎవ్వరికి సంబంధం లేదు. ప్రతి ఒక్కళ్ళు చెయ్యాలి. దాంతోపాటు సరి అయిన డైట్ తీసుకోవాలి. దాంతోపాటు టెన్షన్స్ తగ్గించుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా బాడీ ఫిట్గా ఉంటుంది కదా. ఎందుకు ఉండదు? ఎక్కడికి పోతుంది. మనం ఇవన్నీ పాటిస్తే అది కూడా ఫిట్గా ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఏంటి, మన బాడీని మనం ఫిట్గా ఉంచుకుందుకు ప్రయత్నం చేయాలి. దానికి ఏమేమి చెయ్యాలో చక్కగా చెప్పాను చూడండి. ఎక్సర్సైజులు చేయండి, ఎక్కువ నీళ్లు తాగండి. ముఖ్యంగా సమ్మర్లోని ఎక్కువ నీళ్లు తాగండి, జ్యూసులు తాగండి. ఏమన్నా మీకు ఏ లిక్విడ్ అంటే వేడివేడిగా తాగమన్నా లిక్విడ్స్ అని కాఫీ, టీలు పోసుకోకండి. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. ఇప్పుడు సమ్మర్లోని మజ్జిగ తాగండి, కొబ్బరి నీళ్ళు తాగండి. మీ ఇష్టం ఏవి తాగుతారో అవి తాగండి. లిక్విడ్ మటుకు అంటే చల్లటి లిక్విడ్ వెళ్ళాలి కడుపులోకి. ఆటోమేటిక్గా మనకి ఫిట్నెస్ వస్తుంది బాడీలోనే. నెక్స్ట్ది బట్టలు సరిగ్గా ధరించడం మొదలెట్టండి. బట్టలు సరిగ్గా అంటే సరిగ్గానే వేసుకుంటే కాదండి. చాలా ఉన్నాయి బట్టలు వేసుకోవడంలోని. నేను చెప్తాను కదా, ఎన్ని రకాల మన బట్టే మనకి అందం అండి తెచ్చేది. నీ దగ్గర కోట్లాస్తుంది, నువ్వు నలిపోయిన బట్ట వేసుకున్నావు అనుకోండి, నీకు మనశ్శాంతి ఉండదు, అవతల చూసేవాళ్ళకి బాగుండదు. నాకైతే అనిపిస్తుంది మనం ముందు మనశ్శాంతిగా ఉండాలంటే ఏంటంటే ఫస్ట్ బట్టలని నీట్గా మెయింటైన్ చేయాలి. మనం ఎన్నో డబ్బులు దేనికో ఓ హోటల్కి వెళ్ళిపోయి ఓ 10,000, 5,000 తగలబెట్టి వస్తాం. కానీ కొంతమంది చూడండి, అందరూ కాదు, బట్టలు కొనుక్కుందుకు ఆలోచిస్తారు. కానీ మనిషికి కనిపించేది, మనం తినదానికన్నా మనిషికి కనిపించేది బట్టలే. కాబట్టి తప్పకుండా మంచి మంచి బట్టలు అంటే ఓ ఖరీదు పెట్టేసి కొనుక్కోమనట్లేదు. అంటే నీట్గా ఉండండి. మంచి బట్టలు, మంచి అంటే ఖరీదైన కాదు, ఉన్న వాటిలో మనవి నీట్గా అన్ని ఇస్త్రీలు కూడా చేయించుకోగలరు. బయటికి వెళ్తే ఇస్త్రీ బట్టలు చేసుకొని చక్కగా నీట్గా కనవాలి. ఇంట్లో ఉన్నప్పుడు బట్టలు మడత పెట్టడం కూడా ఒక కళేనండి. చాలామంది బట్టలు ఎంత బాగా మడత పెడతారో, చేత్తో అసలు ఐరన్ అక్కర్లు ఇలా చేత్తో సాఫ్ట్ చేసి మడత పెడతారు. మనం ఉతికిన బట్టలు ఏ పూటగా ఆ పూట బట్టలు మార్చుకోవాలండి. ఎండాకాలం ముఖ్యంగాను చక్కగా స్నానం చేసి 2 పూట్ల బట్టలు మార్చేసుకొని ఉన్న బట్టల్లో ఉతికినవి నీట్గా వేసుకున్నాం అనుకోండి, అసలు మీకు తేడా తెలుస్తుంది. ఎంత ఆనందంగా ఉంటుందో, ప్రశాంతమైన నిద్ర పడుతుంది, మానసిక ఆందోళన ఉండకుండా మనస్సుకి శాంతిగా ఉంటుంది. కాబట్టి బట్టలు బాగా మెయింటైన్ చేయడం నేర్చుకోండి. తర్వాత ఏంటంటే, ఎవరో ఒకళ్ళు ఫోన్ చేస్తారు, మా ఇంటికి రావో, ఏం చేస్తున్నావు, కాలక్షేపం మాట్లాడుకుందాం అంటారు. వెంటనే వెళ్ళకండి. మన విలువ తగ్గించుకోకూడదు. నాకు కొంచెం పని ఉంది, చూస్తానులే, తర్వాత చూస్తాను, అలా కాదు. అంటే వాళ్ళకి ఏమన్నా పని ఉండి మనం 2-3 సార్లు అవాయిడ్ చేయడం చూడాలి. లేదు వాళ్ళు అలా కాదు, రా నాకు ఇలా పని ఉంది, నీతో పని ఉంది, నాకు హెల్ప్ చెయ్యి, లేదంటే ఇలా నాకు ఇక్కడ పలానా దగ్గరికి వెళ్ళాలి, నువ్వు వస్తే ఇద్దరం వెళ్దాం, వాళ్ళ అవసరం ఉందనుకోండి, కొంచెం ఆలోచించి, మనకు కూడా మన ఇంట్లో పనులు లేకపోతే మన ఇంట్లో అన్నీ వదిలేసి ఏదో తన్నమాల ధర్మం మొదలు చెడ్డ బేరం అన్నట్టు వెళ్ళిపోయి వాళ్ళకి చెయ్యక్కర్లేదు. మన ఇంట్లో అన్నీ చక్కదిద్దుకున్నాక సరే వస్తాను, నాకు 1 గంట టైం పడుతుంది ఇంట్లో చూసుకొని అని చెప్పి వెళ్ళండి. కానీ ఇలా ఫోన్ చేస్తారా, కొంతమంది ఎక్కడ ఇల్లు ఎక్కడ వంటలు కూడా వండరండి. ఏదో తినండి, మీరు తెచ్చుకున్న హోటల్ నుంచి ఆర్డర్ పెట్టుకోండి అంటారు. ఈ ఆడవాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మగవాళ్ళు కూడా అండి, ఇది ఒక్క ఆడవాళ్ళకే కాదు, కానీ మగవాళ్ళు చెప్తున్నాను. ఇంట్లో పిల్లలు చేసి ఫ్రెండ్ ఫోన్ చేశాడని వెళ్ళిపోయారు మగవాళ్ళు ఎంతమంది, ఎన్ని రోజులు ఆడవాళ్ళు ఏడ్చుకున్న రోజులు ఉంటాయి. కాబట్టి అలా చేయకండి. ముందు మీ ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి, మీ పిల్లలకి ఇవ్వండి, భార్యకి ఇవ్వండి. ఫస్ట్ ఇంట్లో ఎప్పుడు అంటే మీకు చేదోడు అడుగుదోడుగా చివరి వరకు ఉండేది మీ భార్యను, మీ భార్య అయితే భర్తను. మీ ఇద్దరు ఒకరికొకరు విలువలు ఇచ్చుకొని ఉండండి. ఎవ్వరు ఫోన్ చేసినా వెంటనే పరిగెట్టి వెళ్ళకండి.
తర్వాత ఎప్పుడు ఎవరో ఒకరికి అండగా ఉందాం అనుకోకండి. దానివల్ల మీకు చాలా నష్టాలు వస్తాయి. బాగున్నంతకాలం బాగుంటుంది, వాళ్ళ ఏమన్నా తిప్పి కొట్టారంటే మనకి నష్టాలు వస్తాయి. కాబట్టి ఎప్పుడు అండగా ఉన్నాం అనుకోకండి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి, హెల్ప్ చెయ్యండి కొంతవరకే. ఎల్లప్పుడూ వాళ్ళకే అండగా ఉండి ఇందా చెప్పని చూసారో మన వదిలేసి మన ఇల్లు మన కుటుంబం అన్నీ వదిలేసి వాళ్ళకు ఉండక్కర్లేదు. ఎవరి ముందని కూడా కొంతమంది అనవసరంగా మాట్లాడిస్తూనే ఉంటారు. అక్కడ అవసరం లేదు, మనం మాట్లాడాల్సిన అవసరం అక్కడ లేదు. మనం 10 మంది కూర్చున్నాం, వాళ్ళందరూ ఏదో మాట్లాడతారు, వాళ్ళు ఏదో మనం మాట్లాడక్కర్లేదు. వినడం నేర్చుకుంటే మనలో సహన శక్తి చాలా ఎక్కువ అవుతుంది. మనం మాట్లాడామనుకోండి, ఓపిక, ఓర్పు, సహనం అన్నీ పోతాయి అన్నమాట. ఎందుకంటే ఆవేశం వచ్చేస్తూ ఉంటుంది ఆ మాటలతోటి ఎక్కువ మాట్లాడతాను. కాబట్టి వినడం నేర్చుకోండి. ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడడం కానీ చొచ్చుకుపోయి మరీను అక్కడని చొచ్చుకుపోండి. కలిసికట్టుదనం ఉంటే మంచిదే, మాట్లాడండి. కానీ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే అనవసరమైన మాటలు, అనవసరమైన వాళ్ళ ఫ్యామిలీ విషయాలు డీప్గా వెళ్ళి అడుగుతారు కొంతమంది, లేదంటే ఇంకెవరి విషయాలో మాట్లాడతారు. అవన్నీ మనకు అనవసరమైనవి. మనం ఎంతవరకు మాట్లాడాలి వాళ్ళతోటి, ఇంతవరకే మాట్లాడాలి. ఇంతే, వాళ్ళకి మనకి ఎంత రిలేషన్షిప్ ఉందో దాన్ని బట్టి అంతే మాట్లాడుకొని మిగిలిన విషయాలు వదిలేయాలి. అంతేగాని అనవసరంగా ఎక్కువ మాట్లాడకండి. తర్వాత చాలా మొహమాటమైన పని, ఇది నాకు ఉందండి చెడ్డ అలవాటు. ఎప్పుడు అనుకుంటారు పోగొట్టుకున్నాను చాలా మటుకని, ఇంకా ఉంది. అంటే ఎవరేమడిగినా అలాగే చేసిస్తాను, అలాగే ఇచ్చేస్తాను. ఇచ్చిద్దాం చేసిద్దాం తాపత్రయం నాకు చాలా ఎక్కువది. చాలా ఒక విధంగా ఏంటంటే అవతల వాళ్ళకి బాగా అలుసైపోతాయి. ఇది నేను ఎక్స్పీరియన్స్ మీదే చెప్తున్నాను. మనం ఏదో నలుగురిని పిలుస్తామా, నలుగురిని చేద్దామా, నలుగురిని గ్యాదర్ చేద్దామా, లేదంటే ఇంటికి వచ్చిన చుట్టాలకి ఎవరో పాపం రాక వచ్చారనో, లేదా సంవత్సరానికి ఒకసారి వచ్చారనో బట్టలు కొనేసి వాళ్ళకి షాపులు తిప్పేసి ఏవో కొనేసి ఏవో చేసేసి తాపత్రయపడతామా, వాళ్ళ దగ్గర చులకన అయిపోతాం మనం. ఏవిడికి రేపొద్దున ఎట్టించి ఏమన్నా మనకి ఏంటంటారంటే మీకు ఏవో ఎక్కువైపు పెట్టేశారు, మీకు ఏమిటో అంత దర్జాలకు పోవాలి. ఇన్ కేస్ మనం ఏదన్నా కష్టం వచ్చింది అనుకోండి, అప్పుడు మనల్నే డెప్పుతారు వాళ్ళు. కాబట్టి అలా చెయ్యొద్దు అస్సలు. అంటే ఎవరైనా ఏమన్నా అడుగుతారు కదా, అడిగినప్పుడు టపా దూరిపోయి అనవసరంగా చేయడం, లేదా డబ్బులు అప్పు అడుగుతారు. పోలే పాప వాళ్ళే కష్టంలో ఉన్నారు అని మనకున్నా లేకపోయినా ముందు తీసి ఇచ్చేయడం, లేదా ఇంట్లో సరుకులకి రావడం. కొంతమంది అయితే వస్తారు పట్టుకెళ్తారు మళ్ళీ ఇవ్వరు, ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుంది ఇది. ఇలాంటివన్నీ కూడానండి మనం కొంచెం ఈ రోజుల్లో ముఖ్యంగా మొహమాటం తగ్గించుకొని దేనికైనా నో అనే మాట నేర్చుకోవాలి. ఆ నో అని నేర్చుకున్న రోజున లేదు, కాదు, నా వల్ల కాదు, నేను ఇవ్వను, ఇలాంటివి నేర్చుకున్న రోజున మనం గ్రాండ్ సక్సెస్ అవుతామండి. లేకపోతే ఎప్పటికీ ఆ మొహమాటంలో పడి ఏదో కుడిదిలో పడ్డ ఎలగలా కొట్టుకుంటూనే ఉంటాం. ఇంకా మన పైకి ఎదగడం అంటూ ఉండదు, మనకు స్వాతంత్రం అంటూ ఉండదు, సొంత ఆలోచనలు అంటూ ఉండవు. కాబట్టి నో చెప్పడం గ్యారెంటీగా అందరూ నేర్చుకోవాలి. ఇది అందరు ప్రతి ఒక్కరి పిల్లల దగ్గర కూడా నేర్పించండి. ఎందుకంటే పిల్లలు చాలామంది స్కూల్ పిల్లలు కూడా మొహమాటానికి ఫ్రెండ్స్ ఏదో అడిగారని వాడు పుస్తకాలు ఇచ్చేస్తారు. వీళ్ళకు ఉన్నా లేకపోయినా రేపు ఎగ్జామ్ ఉంది చదువుకోవాలరా నేనని చెప్పరు, వాడికి ఇచ్చేస్తారు. వీడేం చదువుతాడు, ఇంటికి వచ్చి వీడికి మొహమాటం, ఇంటికి వచ్చి తండ్రితో దెబ్బలు తిట్లు తింటాడు. కాబట్టి పిల్లలకి కూడా నేర్పించండి. ఎవరికైనా నో చెప్పడం నేర్చుకోండి. ఇంకోటి, ఎప్పుడు మన మొహంలోనే ఉండాలి, చిరునవ్వు ఉండాలి. అలాగా ఎన్ని కష్టాలు వస్తాయండి, అదే మనుషులకి రాక మానలకు వస్తాయి, కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, గొడవలు వస్తాయి, ఎన్నో రకాలు వస్తాయి. అయితే అది అస్తమానం అలాగే అవే తలుచుకొని ఉండకూడదు. గతంలో అయిపోయినాం కానీ ఏమన్నా అవుతున్నాం కానీ తలుచుకోవద్దు. వాటిని మనం మా పక్కకి మరలించి పాజిటివ్గా ఆలోచించుకొని మన మొహం మీద చిరునవ్వు అలా ఉంటే మన ఆరోగ్యానికి ఆరోగ్యం. చూసిన వాళ్ళని చులకనగా చూడరు. మనం ఏదో మొహంలో ఏదో పోగొట్టుకొని ఇలా ఉండి ఎందుకు అలా ఉన్నావు వాళ్ళు అడుగుతూ ఉంటే మనం చెప్పేసామనుకోండి, ఇంకా వాళ్ళు మన చులకనగా చూస్తారు. అలా కాకుండా మనం ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ ఉండాలి. ఎప్పుడు అంటే అవతల వాళ్ళు చూడగానే వీళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటారు, హ్యాపీగా ఉంటారు అనుకుంటారు. కొంతమంది దిష్టి పెట్టిస్తున్నారు, దిష్టి కాదు పాడు కాదు, అలా ఉండాలి. ఎందుకంటే మన బాధలు ఎవ్వరూ తీర్చరు, మన సమస్యలు ఎవ్వరూ తీర్చరు. ఎవరి సమస్యలు ఎవరి బాధలు వాళ్ళే పరిష్కారం చేసుకోవాలి తప్ప అవతల వాళ్ళు ఏమీ చేయరు. కాబట్టి చిరునవ్వుతో కనిపించామనుకోండి, అవతల వాళ్ళకి మన మీద సదభిప్రాయం ఏర్పడుతుంది. లేదా ఎప్పుడు మొహం ఇలా పెట్టుకుని అవతల ఎప్పుడు ఏడుపు గుట్టు మొహం పెట్టుకునే కనిపిస్తారు వీళ్ళు, ఏంటి ఎప్పుడో నవ్వదు ఈవిడ అనుకుంటారు. అలా కాకుండా మనం నవ్వుతున్న సభ ఎప్పుడు నవ్వుతూనే ఉంటుందండి. ఆవిడకి ఎన్ని సమస్యలు ఉన్నాయో లేవో తెలియదు, ఉన్నా కూడా ఎలా ఉన్నా కూడా ఈవిడ ఎప్పుడు ఒకలాగే నవ్వుతూ ఉంటుందంటారు.
సమస్యలు లేని మనిషి, కుటుంబాలు, సంసారాలు లేవండి. అందరిళ్లలో రకరకాల సమస్యలు. ఎవరి సమస్య వాళ్ళకి గొప్ప పెద్దదేను. కాబట్టి చిరునవ్వు ఎప్పుడు మొహం నుంచి చెదిరిపోకుండా చూడండి. ఇవండి నేను ఇవాళ చెప్పదలుచుకున్నవి. మనని మనం ఎలా మార్చుకోవాలి, మనం ఎలా ఉంటే అందరికీ బాగా కనబడతాం, బాగా నచ్చుతాం, ఈ సంఘంలో ఎలా బతకాలి, ఇవన్నీ అన్నమాట. ఇలా ఉంటే మనం అందరికీ బాగా నచ్చుతాం, బాగా కనబడతాం, మంచి పేరు తెచ్చుకుంటాం, మానసిక ఆనందం, శారీరక ఆనందం కూడా ఉంటుంది. హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయగలుగుతాం. చలో మంచి ఆలోచనకి. ఇవాళ మంచి ఆలోచన బదులు చిన్న టిప్పు. పాలల్లోని కొంచెం పసుపు కలిపి పెదాల మీద రాసామనుకోండి, కొన్ని పెదాలు నల్లగా ఉంటాయి, చాలామందికి ఎక్కువ అంటే కొంతమంది కొంచెం కొంచెం ఉంటాయి అలాగనమాట. కొంచెం రోజు రాత్రి పడుకునే ముందు రాసేసుకోండి, పెదాలు గులాబీ రంగులో మెరుస్తూ ఉంటాయి. ఈ లిప్స్టిక్లు పిస్టిక్లు ఏమీ రాయకెలా, పెదాలు రోజు చక్కగా రాయండి. ఇలా కొంచెం పాలు ఇంత పసుపు, ఆ పావు స్పూన్ పాలు తీసుకొని పెదాల చుట్టూ రాసేసి పడుకోండి. చక్కగా నేచురల్ బ్యూటీ ఉంటుంది మీ పెదాలకి. ఓకేనా? మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ. బాయ్.